ప్రతిపక్ష పార్టీలు తమ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తేల్చుకోవాలని వైఎస్ఆర్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ సవాల్ విసిరారు. అవ్వాతాతల పెన్షన్ను దశల వారీగా 3,000కు పెంచుతానంటూ సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటం ఆయన పాలనకు చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. తూర్పు నియోజకవర్గంలో 22,000 మందికి పెన్షన్ అందుతుందన్నారు. కరువు, రైతుల ఆత్మహత్యలకు బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు ఉన్నారని, దరిద్రానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అంటూ విమర్శించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఎన్ని కథనాలు రాసినా ప్రజలు నమ్మకుండా జగన్ వెంట నడుస్తారంటున్న దేవినేని అవినాష్తో మా ప్రతినిధి అమర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో పెన్షన్ పండుగ వాతావరణం నెలకొంది. ఇచ్చిన హామీ ప్రకారం 3,000 వరకు పెన్షన్ను పెంచుకుంటూ పెరిగినటువంటి పెన్షన్ అందించడం జరిగింది. దీనికి సంబంధించి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కూడా నేరుగా స్వయంగా పెన్షన్దారులకు పెన్షన్ అందించారు. వారితో మాట్లాడదాం. సార్, ఇచ్చిన హామీ ప్రకారం కేవలం మాటలతోనే కాకుండా దశల వారీగా పెంచుకుంటూ వచ్చారు. మీరు కూడా చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యారు, ఇచ్చారు. ఏమంటున్నారు 3,000 పెంచిన పెన్షన్ గురించి? ఈరోజు ప్రతిరోజు గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం గారు పెన్షన్లు పండగ. ఈరోజు నూతన సంవత్సరం అంటే కేవలం డేటు మారటమే కాదు, మా జీవితాలు మార్చారు జగన్మోహన్ రెడ్డి అనే విధంగా ఈరోజు రాష్ట్రంలోని అవ్వాతాతలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా పెంచిన పెన్షన్ తీసుకుంటూ ఈరోజు మేము పెద్ద కొడుకుగా భావించే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మాకు 3,000 రూపాయలు పెన్షన్ అందిస్తున్నారని చెప్పని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానికం, మరీ ముఖ్యంగా ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రజానికం ఎంతో సంతోషంగా ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో డివిజన్కి 100, 150, 200 పెన్షన్లు, కానీ ఈరోజు 1000 పెన్షన్లు, 1,500 పెన్షన్లు, 1,600 పెన్షన్లు ఒక్క డివిజన్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలాగా అవినీతిగా జన్మభూమి కమిటీ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి లంచాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తానో, తెలుగుదేశం పార్టీ జెండా మోస్తానే మాత్రమే పెన్షన్లు అందించేవారు. ఈరోజు దర్జాగా 1వ తారీఖు వచ్చిందంటే ఉదయం 5 పెన్షన్లు తీసుకోవటమే కాదు, ఎవరి దగ్గరికి వెళ్లకుండా వాలంటీర్లు, సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి ఒక్కరి గారి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం చేస్తుంది. రాత్రి పవన్ కళ్యాణ్ తన అఫీషియల్ సోషల్ మీడియాలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవే ఆఖరి ఎన్నికలు, ఇంకొకసారి ఎన్నికలు కూడా వచ్చే పరిస్థితి ఉండదు, చిత్తుగా ఓడిపోతుందంటూ కూడా కామెంట్స్ చేశారు. ఈరోజు మేము దమ్ముగా, ధైర్యంగా 175కి 175 స్థానాలు గెలుస్తామని చెప్పి మేము దమ్ముగా చెప్పుకుంటాం. తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా ఫలానా వాళ్ళు మా ముఖ్యమంత్రిని చెప్పుకునే దమ్ము, ధైర్యం వాళ్ళకు ఉందా? మేము దమ్ముగా చెప్పుకుంటున్నాం. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం గారు 175కి 175 స్థానాలు మేము గెలుచుకుని వస్తామని చెప్పని అంత దమ్ముగా మేము చెప్పుకోగలుగుతున్నాం. మీరు చెప్పుకోగలరా? ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. మరొక 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పని ప్రజానీకం కోరుకుంటున్నారు. సందర్భం చెప్పి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో తమ పార్టీ కావచ్చు, తమ అభ్యర్థులందరూ కూడా ఈ 4 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల ముందుకు వెళ్తాము, ఖచ్చితంగా అన్ని స్థానాల్లోనూ విజయం సాధిస్తామని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో నరసింహతో అమర్, సాక్షి టీవీ, విజయవాడ.